యాక్చువల్ ఏం చెప్పాలంటే ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. డెఫినెట్లీ చెప్తున్నా, డెఫినెట్లీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇలా పెట్టేసి ఎంత తినేయచ్చు. అవును. యా, బట్ క్వాంటిటీ ఇంత టేస్ట్ ఉంటే క్వాంటిటీ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి మనం. నో ప్రాబ్లం, తిన్న వాళ్ళకి ఎంత బాగానైనా పెట్టేద్దాం. మనం పెట్టడానికి మనం ఉన్నాం. కింద కిచెన్ చూసాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్. అవసరం ఉంది బ్రో, సూపర్. ఇదైతే నా ఫేవరెట్ డిష్ ఇప్పటి నుంచి. పన్నీర్ కుర్కురే అంటే ప్రాపర్గా కుక్ అయ్యింది త్రూ అవుట్. సార్ మనం అసలు కాలేజ్లో కాంప్రమైజ్ అసలు అవ్వం. ఎంత టేస్ట్ చూడండి ఎంత బాగుందో. అంటే ఏ స్నాక్ అయినా నా ఇంటెన్షన్ ఏంటంటే తింటుంటే వాళ్ళకు ఒక మంచి ఫీల్ ఇవ్వాలి. అవును, క్వాలిటీ అంటే గుర్తొచ్చింది. ఫుడ్ని ఫుడ్ ల్యాబ్కి పంపిస్తే అన్నకి వాళ్ళ ఫుడ్కి 98% వచ్చింది. లైక్ హైయెస్ట్. యూజువల్లీ రాదు కదా అంత రాదు. సో అంత రావడానికి బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అని అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్. సో ఈవెంట్ మనం ప్రిపరేషన్ చేసే కంటైనర్స్ కూడా బ్రాంజ్ కంటైనర్స్. సో దాని నుంచి అంత క్వాలిటీ. ఈవెంట్ ఇప్పుడు మీరు కింద చూశారు, ఏదైతే కంటైనర్ ఉంటుంది కదా మనం కుక్ చేసేది, అది కూడా మనం ఈవెంట్ ఆయిల్ ఫ్రై కూడా దానిలోనే చేస్తాం. సో అంత రావడానికి ఈ రీజన్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మన ఇంట్లో మనం తింటుంటే ఇలా ఇలా ఉందంటే నెక్స్ట్ మన ఈవెంట్లో తినే వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లో చెప్తున్నా, డెఫినెట్లీ ఇలా నోట్లో వేసుకుని కరిగిపోతుంది. ఇలా పెట్టేస్తే ఎంత తినేస్తారు, అంత టేస్టీగా ఉంది. సో ఎంతమంది పెట్టినా ప్రాబ్లం ఉండదు. కింద చూసాం కదా చాలా పెద్ద పెద్ద కంటైనర్స్. సో ఈజీగా ఎంతమందికైనా ఉండొచ్చు. ఇప్పుడు గోల్కొండ పన్నీర్ కుర్కురే తిన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సూప్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఎస్, ఏం సూప్ అనేది? ఇప్పుడు వచ్చేది హాట్ కొరియండర్ సూపు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వావ్, రియల్లీ ఇప్పుడున్న బయట వర్షానికి వెదర్కి సూప్ భలే సెట్ అయింది బ్రో. చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, వెరీ యమ్మీ అండ్ టేస్టీ.